అయినట్టు అనిపిస్తే లేదా అక్కడ ఉన్న అక్షరాలు మందం అయినట్టు అనిపిస్తే ఇంకో పెన్ను వాడండి. అట్లా 2-3 రకాల పెన్నులు వాడండి. ఖచ్చితంగా ఫౌండేషన్ ద్వారా మీ విద్యార్థులకే కాకుండా ఈ మాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి మన వినోదన్న. ఒక్కొక్కరు దరిదాపు ఒక 50,000 రూపాయలు ఇలా సంపాదిస్తున్నట్టు నెలకి. అన్న ఆధ్వర్యంలో అన్న చెప్పినటువంటి వ్యవస్థ ప్రకారమే ఈరోజు మేము చేస్తా ఉన్నాం. అన్న కోసం ఉదయం 8 గంటలకు మేము దరిదాపు 4:30కు రెడీ అయిపోయి ఈరోజు అన్న ఈ యొక్క ఆటోలు పెడతాం. ఎందుకంటే కొండపల్లి పోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పిల్లగాళ్ళకి ఆటోలు పెట్టి ఈరోజు సొంత ఖర్చులతోటి కేవీఆర్ ఫౌండేషన్ అంటే వేరే ఎక్కడో గవర్నమెంట్ కాదు, అన్న సొంత ఖర్చులతోటి అన్న సంపాదించిన దాంట్లో కొంచెం డబ్బులు మన పేద ప్రజల కోసం ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తిగా వినోద్ అన్న ఈరోజు మనం ఖర్చు పెడుతున్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే కోరుతాం. ఎందుకంటే అన్న ఒక పిలిపిస్తే అవసరం అనుకుంటే ఎమ్మెల్యే కాదు మంత్రి కూడా ఇక్కడికి వచ్చి ఉంటాడు. అంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి వినోదన్న ఈరోజు ఒకటేంటంటే కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు, మెడికల్ క్యాంపులు, మన ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టినా పెట్టలేదు. మెడికల్ క్యాంపులు అంటే దరిదాపు చాలామంది పేదవారికి ఒక కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఎవరికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి ఏ సంగతి అని చెప్పేసి సర్వే చేసి మరి ఒక మెడికల్ క్యాంపులు పెట్టినటువంటి వ్యక్తిగా ఒక కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి వ్యవస్థకు చేస్తున్నటువంటి మా వినోదన్నకు ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తూ, నేను సొంతంగా అన్న మీద అభిమానంతో నేను పాట రాసిన, పాట నేనే రాసిన ఆ పాట కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏంటంటే మీరందరూ కూడా అన్నని దృష్టిలో పెట్టుకొని అన్న దరిదాపు ఒక 7-8 విద్యా సంస్థలు స్థాపించి ఇలా వెలిగి ఇంకోటి ఏంటంటే చాలామందికి నిరుద్యోగ అందరికీ కూడా ఒక ఉపాధి కల్పిస్తున్నటువంటి వ్యక్తిగా మీరు కూడా ఫ్యూచర్లో అన్నని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మంచి వ్యవస్థలో ఉండాలని చెప్పేసి అన్నను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ముందుకు కావాలని చెప్పేసి నేను కోరుతూ మరి ఈ కార్యక్రమానికి మరి మా సర్పంచ్ గారు వీరారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వినోదనను ఉద్దేశించి కేవీఆర్ ఫౌండేషన్ ఉద్దేశించి సర్పంచ్ గారు కూడా మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మన ఊరు మన బడి కింద సెలెక్షన్ అయినందుకు మన అందరి పిల్లలు ఇప్పుడు మన స్కూల్ ఎవరు వచ్చినా మన టీచర్స్ అంతా మన కొత్తగా మన దగ్గర ఇక్కడ పనిచేసిపోయిన వాళ్ళు పూర్వ విద్యార్థులు అందరూ వచ్చి సమ్మేళనాలు ఒక 3 బ్యాచ్లు పోయినారు. వచ్చినప్పుడు ఈ స్కూలు ఇదివరకు మేము ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, ప్రతి ఒక్కసారి వచ్చి ఈ స్కూల్ ఈసారి ఇంత మంచిగా అయిందని చెప్పి ఎందుకు అయిందంటే మన ఊరు మన బడి కింద సెలెక్షన్ అయింది. అయినా మన దగ్గర చెన్నై పాలన పక్కన ఉన్నదంటే 25 మంది పిల్లలే ఉంటే మన దగ్గర ఒక 100 మంది దాకా పిల్లలు ఉన్నారు. 10th క్లాసులో అందరికందరు రిజల్ట్ ఒక్కసారి కూడా ఫెయిల్ కాకుండా ప్రతిసారి మన దగ్గర రిజల్ట్ వస్తున్నది. ఈసారి కూడా ఇంకా ర్యాంకులు వచ్చే విధంగా సార్లు మంచిగా కృషి చేసారు. ఈసారి మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు. వాళ్ళతోటి ఇప్పుడు కేవీఆర్ వాళ్ళు మనకు ఇప్పుడే మన స్కూల్లోకి మన ఫ్యాడ్స్ పంపారు. ఇప్పుడు ఆటో ఛార్జీలు మన పిల్లలు బీదోళ్ళు అందరు కాబట్టి ఈ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఛార్జీలు భరించాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందేమోనని కేవీఆర్ తరఫున మన ఆటో ఛార్జీల కోసమని మన వినోద్ గారు మన ఈ స్కూల్కు ఇస్తున్నారు. దాతలు ముందుకొచ్చి ఒకసారి సైకిల్ ఇచ్చిపోయినారు, ఒకసారి నోట్స్ బుక్స్లు ఇచ్చిపోతున్నారు. ముందు ఇంకా మన స్కూల్కు ఇటువంటి దాతలు ముందుకొచ్చి మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించి మన స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలని మరీ కోరుతున్నాం. అనే విధంగా మన అన్న వినోదన్న ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసిందంటే మేము ఎక్కడన్నా సిద్దిపేట జిల్లా నుండి వచ్చినాం, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి చూసేదానికి ఈ స్కూల్ కానీ ఇక్కడున్న సర్పంచ్ గారు కానీ ఇక్కడున్న ఈ బాయ్స్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఉన్న టీచర్లు కానీ ఒక ఫ్యామిలీ లెక్క ప్రేమ అనురాగాలతోటి మంచి బ్రహ్మాండమైన వాతావరణం, బ్రహ్మాండమైన చదువు. ఈ గవర్నమెంట్ స్కూల్ను ఇట్టే డెవలప్ చేస్తూ ఈ వినోదన్న మొన్న ప్యాడ్లు పంచిండు, ఇంకా ఈ కార్పొరేట్ వైద్యం కోసం వైద్యం చేసిండు. కనుక ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేసి ఈ విద్యార్థులు కూడా అన్నను స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉత్తీర్ణత పెంచుకుంటూ ఈ 10th క్లాస్లో
చాలా మార్కులు సాధించి మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పరీక్షలు రాయడానికి సన్నద్ధమై ఇన్ని రోజులు ఎంతో కష్టపడి పరీక్షలు రాయడానికి పోతున్న 10th క్లాస్ విద్యార్థులకి తన వంతు సాయంగా మన కేవీఆర్ ఫౌండేషన్ తరఫున కాతోజు వినోద్ కుమార్ గారు ఈ కొండ్రపోలుకు పోయి ఎగ్జామ్స్ రాయాలన్న ఉద్దేశంతో పిల్లలు వాళ్ళ అభ్యర్థన మేరకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఈరోజు అందజేయడం జరిగింది. అలాగే గతంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, కంబాక్సులు, ఇతరత్ర చదువుకు అవసరమైన ఎన్నో సహాయాలు చేసిండు కేవీఆర్ ఫౌండేషన్ తరఫున. కాబట్టి విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో వాళ్ళు మంచిగా పరీక్షలు రాసి ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళు మన గ్రామానికి, తల్లిదండ్రులకి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు ఒకరిని చూసి ఒకరు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విద్యార్థులు ఆ సేవా కార్యక్రమాల తాలూకు ఫలితాలని వాళ్ళు అనుభవించి ఆ రిజల్ట్ చూపించాలి. ఏదో వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాం అనకుండా ఒకటి. రెండోది విద్యార్థులు కూడా మంచిగా పరీక్షలు రాసి మంచి రిజల్ట్ తీసుకొచ్చుకొని వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి ఎదిగి వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాన్ని, సేవా గుణాన్ని కలిగి ఉండి వాళ్ళు కూడా నిరుపేదలకి ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకి ఒక సార్థకత అనేది ఉంటుంది. మనం ఏదో ఈరోజు ఇచ్చిరు తీసుకున్నాం అనకుండా మీరు కూడా మీకు చేతనైనంత ఇంత చేయాలి అంత చేయాలని ఏం లేదు. ఎవరి స్థాయిలో ఎవరికి తోచినంత వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు కూడా తన తోటి మిత్రులకు కానీ, బంధువులకు కానీ, నిరుపేదలకు కానీ సాయం చేసి ఉన్నత శిఖరాలను అధిగమించి మరొకసారి నా తరపున, మా కేవీఆర్ ఫౌండేషన్ వినోద్ గారి తరపున 10వ తరగతి రాస్తున్న విద్యార్థులందరికీ శుభాభినందనలు. గ్రామంలో మరి కాతోజు వినోదన్న గారి యొక్క ఆధ్వర్యంలో 10th క్లాస్ మరి పరీక్షల కొరకు మరి సిద్ధపడినటువంటి పిల్లలకు మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చుల నిమిత్తం మరి అన్న కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క కష్టసుఖాలు, ఆ బాధలన్నీ, ఎందుకంటే అన్న చిన్ననాటి నుంచి చూసింది కాబట్టి వాటన్నిటిని అనుభవించుకున్నాడు కాబట్టి ఈనాడు ఆ కేవీఆర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిండు అంటే ఏదో దృఢమైనటువంటి బలమైనటువంటి సంకల్పం ద్వారా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈనాడు కేవీఆర్ ఫౌండేషన్ స్థాయికి వచ్చిందంటే దానికి మెట్టే ఇలా 10వ తరగతి పరీక్షలే దానికి పునాది, అదే మెట్టు. ఎందుకంటే ఇక్కడి నుంచే మన లైఫ్ అనేది టర్న్ అవుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి విద్యార్థులు ఏం చేయాలంటే మంచి విద్యను, మంచి మీకు విద్యార్థులుగా మీ దిశ నిర్దేశం చేసేదే ఈ యొక్క 10వ తరగతి పరీక్షలు. కాబట్టి మీరు మంచి 10/10 ఉత్తీర్ణత సాధించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అందులో మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, మరి అదేవిధంగా ఉపాధ్యాయులకు, మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. టెన్షన్ పడొద్దు, ఫ్రీగా రాయండి. అరే సార్ అక్కడే ఉన్నారు, సార్ అక్కడే ఉన్నారు. చూపించాలి మండలంలో మనం అన్నారం టాప్ ఎవరో ఒకరు రావాలి. కానీ మంచిగా రాయలు బిడ్డ, మంచిగా రాయలు.